విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే విక్కీని అడుగుతూ ఉంటాడు, ఏట్రా రాజ్ కావ్య వస్తామన్నారు ఇంకా రాలేదేం అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే రా టైం అంటేనే రాజ్ అంటేనే టైంకి వస్తాడు బాబాయ్, లేట్ చేయడు, మీకు తెలుసు కదా రాజ్ సంగతి అనేది అంటూ ఉంటాడు. ఆ టైంలో కావ్య రాజ్ అయితే అలా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ డాన్సులు చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసి అదిగో వచ్చాడు కావ్య రాజ్ అని చెప్పేసి అయితే విక్కీ అంటూ ఉంటాడు. ఇక దుమ్ము దులపడమే పార్టీ అని చెప్పేసి అయితే విక్కీ అంటూ వాళ్ళ బాబాయ్తో అంటూ ఉంటాడు. ఇక కావ్య రాజ్ అయితే చాలా హంగామా చేస్తూ ఉంటారు. డాన్సులు చేయడం, వాళ్ళందరినీ హడావిడి చేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. రాజ్ అయితే విక్కీని హగ్ చేసుకొని ఎలా ఉన్నావు బ్రో అని అయితే పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక పద్మావతి కావ్య వాళ్ళైతే అక్క బాగున్నావా అని చెప్పి పలకరించుకొని డాన్సులు చేస్తూ ఉంటారు. ఇక విక్కీ రాజ్ కూడా డాన్సులు చేస్తూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కావ్య రాజ్ విక్కీ అందరూ అయితే మ్యారేజ్ పార్టీని చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇక మ్యారేజ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క అంటే థ్యాంక్స్ చెల్లి అని విక్కీకించి రాజ్ కూడా సేమ్ చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాజ్ అయితే పార్టీ ఎరగదిద్దామా అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇక అలా లేట్ ముందు చేద్దాం పదండి అని చెప్పి అయితే విక్కీ కూడా అంటూ ఉంటాడు. అలాగా అందరూ హ్యాపీగా జాలీగా గడుపుతూ ఉంటారు. పద్మావతి విక్కీ వెడ్డింగ్ యానివర్సరీని బాగా జరుపుకుంటూ ఉంటారు. ఇక కావ్య రాజ్ అయితే చాలా హంగామా చేస్తూ ఉంటారు విక్కీ పద్మావతి ఫంక్షన్ని. ఇక పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య సారు నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారో అని చెప్పి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విక్కీ చేసిన అరేంజ్మెంట్స్కి.